హలో ఫ్రెండ్స్, మీరు ఐటీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. నేను ఒక టాప్ ఎంఎన్‌సి కంపెనీ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఆ కంపెనీలో జాబ్ కొట్టవచ్చు. అది కూడా టాప్ ఎంఎన్‌సి కంపెనీ ఐబీఎం కంపెనీ. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆ కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్ళొచ్చు. లేకపోతే ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. లేకపోతే మెయిల్ అని రావచ్చు. కానీ రావడం మాత్రం పక్కా. కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా సైన్ అప్ అవ్వాలి? రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ఇంటర్వ్యూ కాల్ వస్తుందని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. చూసి సైన్ అప్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరు ఆల్రెడీ చూసారు ప్రీవియస్ వీడియోలో గూగుల్ కంపెనీ ఇంకా సైన్ అప్ అదంతా కూడా మీకు ఆల్రెడీ క్లియర్‌గా చూపించాను. ఇంకా మళ్ళీ ఆల్రెడీ చెప్పాను కదా! ఆ వీడియో ప్రీవియస్‌గా పోస్ట్ చేశాను. ఇంకా 2 డేస్ బ్యాకే పోస్ట్ చేశాను. మీరు గెస్ చేసి కామెంట్ చేయండి చాలా ఆల్రెడీ చెప్పాను. కానీ నాకైతే ఏమి కామెంట్స్ రాలేదు. మామూలుగా నా సాలరీ అవన్నీ అడుగుతున్నారు. అవన్నీ కూడా పర్సనల్, అంటే అవన్నీ వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. అవన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా! టాప్ ఎంఎన్‌సి కంపెనీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో అని. ఇది కూడా ఒక టాప్ ఎంఎన్‌సి కంపెనీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఐబీఎం కంపెనీ అంటే టాప్ ఎంఎన్‌సి కంపెనీ మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ దీంట్లో నాన్ ఐటీ జాబ్స్ అవన్నీ కూడా ఉండవు. ఇది ఓన్లీ ఐటీ జాబ్స్. అందుకే థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశాను కదా! ఐటీ జాబ్స్ ఇక్కడ అప్లై చేయండి. జాబ్ వస్తుందని ఇక్కడ ఆల్రెడీ థంబ్‌నెయిల్ పెట్టాను కదా! నాన్ ఐటీ జాబ్స్ అయితే ఇది అస్సలు కాదు. ప్రస్తుతం నేనైతే నాన్ ఐటీ జాబ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా నాకు తెలుసు. ప్రెజెంట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేను సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలి. నాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి. పైథాన్ డెవలపర్, జావా డెవలపర్, నేను ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలి. పెద్ద కంపెనీలో జాబ్ కొట్టాలి అని ఇప్పుడు చాలా మంది ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది. సో, అందువలన ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. అంటే జాబ్ సీకర్స్ ఉన్నారు ఐటీ జాబ్స్ కోసం. అంటే ఇప్పుడు అసలు 2 ఇయర్స్ అయింది. అస్సలు ఐటీ జాబ్స్ అసలు రిక్రూట్‌మెంటే జరగట్లేదు. అంటే నాన్ ఐటీ అయితే మామూలుగా వాకెన్స్ జరుగుతున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను ఒక వాట్సాప్ ఛానెల్‌లో ఉందని. అంటే ఐటీ జాబ్స్ కూడా అంటే సేమ్ టు సేమ్ ఫ్రెషర్స్ జాబ్ అంటే ఇది మామూలుగా నాన్ ఐటీ జాబ్స్ మీ అందరికి ఆల్రెడీ చూపించాను వాట్సాప్‌లో ఛానెల్‌లో. ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి వాట్సాప్ ఛానెల్ నేము. ఇక్కడికి వెళ్లి జాయిన్ అవ్వండి. ఇవన్నీ కూడా మామూలుగా నాన్ ఐటీవే మాక్సిమం వస్తాయి. ఐటీవి కూడా ఒకటి ఉంది ఛానెల్, ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి నేము. ఇదే నేమ్ సెర్చ్ చేయండి వాట్సాప్‌లో వస్తుంది. అంటే ఎక్కడెక్కడ మామూలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్కడైతే లొకేషన్ జరుగుతున్నాయో ఐటీ జాబ్స్, ఎగ్జాంపుల్ పైథాన్ డెవలపర్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు లింక్ క్లిక్ చేసి అక్కడ ఓపెన్ చేసి చూడండి. డైలీ పడుతూనే ఉంటాయి. అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అసలు అసలు ఇంటర్వ్యూ కాల్ వస్తుందో తెలియదు. అసలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తూనే ఉంటారు. అసలు ఎవరికి కాల్ వస్తుందో తెలీదు. ఎవరికి ఇన్వైట్ వస్తుందో కూడా తెలీదు. కానీ ఇలా నేను ఇప్పుడు చెప్పే వెబ్‌సైట్ ఏమంటే అదే వాళ్ళే క్రియేట్ చేసిన కంపెనీ వాళ్ళే, ఐబీఎం కంపెనీ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేశారు. అంటే క్రియేట్ చేశారు. దాంట్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది వీక్లీ జాబ్స్ పడిన వెంటనే మనకు మెయిల్ వస్తుంది. మీరు ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్. మీరు అంటే మీకు ఈ స్కిల్ ఉంటే అప్లై చేయని మెయిల్ కూడా వస్తుంది. సో, అందువలన ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టవచ్చు. కానీ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, చాలా ఉండాలి. ఊరికనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ బీటెక్ కంప్లీట్ అయింది. కమ్యూనికేషన్ రాదు. జాబ్ కొట్టాలి ఐబీఎం కంపెనీలో అంటే చాలా కష్టం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కమ్యూనికేషన్ ఇంకా స్కిల్స్, ఎగ్జాంపుల్ ఫ్రెషర్‌గా అయితే మామూలుగా చిన్న చిన్న ఎగ్జాంపుల్ కోడ్స్ అడగొచ్చు. కానీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా కోడ్ రాయమంటే ఇంగ సింపుల్‌గా రాసి పడేస్తారు. కమ్యూనికేషన్‌కి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి వాళ్ళు జాబ్ కొట్టేస్తారు. కానీ ఫ్రెషర్స్ మాత్రం చాలా కష్టపడాలి. ఇంకా ఏ మాత్రం వెయిట్ చేయకుండా ఇంక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ క్లియర్‌గా చూసేయండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత జాబ్ కొట్టండి. ఐబీఎం కంపెనీ. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్ నేమ్‌ని మీ క్రోమ్ బ్రౌజర్‌లో సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. పైకి స్క్రోల్ చేసి చూడండి అంతా గూడా. తర్వాత ఇక్కడ కనబడుతుంది గదా! రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని. ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత ఓపెన్ అవుతుంది. కనబడుతుంది గదా! అబౌట్ దిస్ టాస్క్ ప్రొసీజర్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి దాని తర్వాత. ఐబీఎం కంపెనీ ఇది. సైన్ అప్ అని ఇక్కడ కనబడుతుంది గదా! క్లియర్‌గా. అక్కడ క్లిక్ చేయండి. ఇంకా ఇలా వస్తుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఏ టు జెడ్ ఇవ్వండి. ఇంకా మీ మెయిల్ పాస్వర్డ్ అవన్నీ గూడా ఇవ్వాలి. కంట్రీ ఇంకా ఇండియా అవన్నీ కూడా ఇచ్చేయండి. లాగిన్ ఆప్షన్ కనబడుతుంది గదా! సైన్ అప్ ఆల్రెడీ అయిన వారు లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్‌గా. ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం గూడా క్లియర్‌గా చేసేసేయండి. చేసిన తర్వాత అయితే ఇలా మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ అన్నా, ఎస్ఎంఎస్ అన్నా వస్తుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత.
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత జాబ్స్ ఎలా అప్లై చేయాలని మీకు ఒక డౌట్ ఉంటుంది. నేను ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ చేయండి. నేనైతే ఇక్కడ పైథాన్ డెవలపర్ అని ఇస్తున్నాను. ఇక్కడ కనబడుతుంది గదా! సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తున్నాయి. చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రంట్ ఎండ్ ఇంకా బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇంకా ఇలా చాలా ఉన్నాయి పైథాన్‌తో. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. పైథాన్ డెవలపర్ ఇంకా అప్లై నౌ ఉంది కదా! అక్కడ క్లిక్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ కింద స్క్రోల్ చేసి మొత్తం గూడా చూడాలి. నేను ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇంట్రొడక్షన్ ఇంకా అసలు పైథాన్ డెవలపర్‌కి ఏమేమి కావాలి, రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలంట. ఎంసీఏ చదివే వాళ్ళు గూడా అప్లై చేయొచ్చు. డిగ్రీ ఉన్నా గూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఇవన్నీ గూడా క్లియర్‌గా చదివిన తర్వాతే అప్లై చేయండి. ఇక్కడ నేను స్క్రోల్ చేసి మరి క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. తర్వాత అప్లై అయితే చేసేసేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై చేయండి ఆ జాబ్‌కి పైథాన్ డెవలపర్‌కి. ఇంకా ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడీ అంతా గూడా ఇచ్చి లాగిన్ అయ్యి ఇంకా జాబ్స్ అయితే అప్లై చేయండి. నేను ఆల్రెడీ వేరే మెయిల్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో, అందువల్ల నాకు ఇలా అడుగుతుంది. నేను మళ్ళీ ఇంకొకటి జాబ్ ఇక్కడ సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. ఏఐతో ఇంకా ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను ఏఐ జాబ్స్ ఉన్నాయా లేదని. సెర్చ్ చేశాను ఐబీఎం కంపెనీలో. ఫస్ట్‌గా వచ్చింది చూడండి. ఏఐ అండ్ ఎంఎల్ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ అంట. ఇంకా చాలా ఉన్నాయి ఇలా. నేనైతే ఒకటి క్లిక్ చేసి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. ఏ జాబ్ రావాలంటే మీకు ఏమేమి వచ్చిండాలని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. అవన్నీ కూడా చదవండి. చదివిన తర్వాతే అప్లై చేయండి ఈ జాబ్‌కి. ఏఐ అండ్ ఎంఎల్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏఐ అండ్ ఎంఎల్ ఫ్యూచర్‌లో చాలా జాబ్స్ వస్తాయి. ఇవి నేర్చుకుంటే, ఈ కోర్స్ నేర్చుకుంటే. ఇక్కడ పూర్తిగా ఇచ్చారు చూడండి. హైబ్రిడ్ మోడల్ ఉంటుంది వర్క్ అంతా కూడా. ఇవన్నీ కూడా చదివిన తర్వాతే అప్లై చేయండి. డైరెక్ట్ అప్లై బటన్ నొక్కకండి. స్టెప్ బై స్టెప్ ఒక్కటొక్కటి క్లియర్‌గా చదవండి. ఎవ్రీడే చెక్ చేస్తూనే ఉండండి జాబ్స్, ఐటీ జాబ్స్. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఐటీ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. జావా డెవలపర్. జావా డెవలపర్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఒకటి సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. దానికి కూడా ఏమేమి కావాలి. డిగ్రీనా, మాస్టర్స్ డిగ్రీనా ఇవన్నీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు చూడండి. జాబ్ టైటిల్ అన్నీ కూడా కంపెనీ, వర్క్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసే ఉంటారు. తర్వాత డాట్ నెట్ డెవలపర్ అని మీ అందరికి తెలిసే ఉంటుంది కోర్స్. అది కూడా ఇక్కడ సెర్చ్ చేసి చూస్తున్నాను ఉన్నాయా లేదని. అవి కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి. బస్ క్లిక్ అయితే చేశాను. ఇక దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారు. కింద చూడండి. స్క్రోల్ చేసి చూడండి. ఈ జాబ్ కూడా సేమ్ టు సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ మాత్రమే అడుగుతున్నారు. మాస్టర్స్ అసలు అడగడం లేదు. కానీ స్కిల్ మాత్రం చాలా ఉండాలి. ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇవన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఎస్‌క్యూఎల్ సర్వర్, అజూర్ ఎస్‌క్యూఎల్, మై ఎస్‌క్యూఎల్ ఇవన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఎవరైతే వీటిలో ప్రొఫిషియన్స్‌గా ఉంటారో వాళ్ళంతా కూడా ఈ జాబ్‌కి అప్లై చేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఐబీఎం కంపెనీ కెరియర్ వెబ్ పేజ్ గురించి ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చూపించాను. ఎవరైతే ఐబీఎం కంపెనీలో జాబ్ కావాలనుకుంటున్నారో వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయండి. ఖచ్చితంగా చేయండి. ఐటీ జాబ్ కావాలంటే చేయండి. మాకు అసలు ఐబీఎం కంపెనీ ఇష్టం లేదు అవన్నీ అంటే మీరు చేయకండి. ఐబీఎం కంపెనీలో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. గైస్ ఇంకా ఐటీ జాబ్స్ గురించి కొంతసేపు పక్క పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాటి గురించి కూడా చెప్పాలని నాకు కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఆర్ఆర్‌బీ, రైల్వే ఇవన్నీ చాలా పడుతూనే ఉన్నాయి. అవి కూడా చెప్పమంటే ఇదొక్కసారి ఈ వీడియో కూడా చూస్తాను. కామెంట్స్ ఎక్కువొస్తే దానికి తగ్గట్టు నెక్స్ట్ వీడియోలో చేస్తాను.
ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ గురించి చెప్పమంటే కూడా చెప్తాను. కిందగా నాకు వచ్చే కామెంట్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంటే నాకు ఆల్రెడీ ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ టాప్ ఎంఎన్‌సి కంపెనీ గురించి. మీరు కామెంట్స్ ఎక్కువొస్తే దాని గురించి వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో గాయ్స్ ఇంకా మొత్తం పూర్తి వీడియో చూసారు గదా! ఐటీ జాబ్స్ మొత్తం మీకు ఆల్రెడీ చెప్పాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం చెప్పాను. మీరు ఈ వీడియో గురించి, నా గురించి, నా జాబ్ గురించి, నేను చేసే మూవేట్ కంపెనీ గురించి ఏమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఒకే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.